హలో అందరికీ. ఇక్కడ ఇవేంటి అనుకుంటున్నారా? రవ్వ లడ్డు అండి. రవ్వ లడ్డు ప్రాసెస్ అయితే ఇక్కడ జరుగుతుంది. సో, చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మనకి స్వీట్ క్రేవింగ్స్ వచ్చినప్పుడు అప్పటికప్పుడు ఇంట్లో ఉన్న అన్ని ఇంగ్రీడియెంట్స్‌తో ఈజీగా చేసుకోవచ్చు. సో, ప్రాసెస్ చెప్పేస్తాను చూసేయండి. ఫస్ట్ సన్న ఉప్మా రవ్వ తీసుకొని కొంచెం లైట్‌గా రోస్ట్ చేయండి. దాంట్లోనే ఎండు కొబ్బరి ఉంటే తురిమి వేసుకోండి. లేదు అనుకుంటే ఎండు కొబ్బరిని చిన్న చిన్న పీసెస్‌గా కట్ చేసుకొని మిక్సీలో వేసుకొని ఆ మిక్సీది అయిపోయిన తర్వాత ఈ ఉప్మా రవ్వలో వేసి ఒక 2 మినిట్స్ వేయించండి. దాని తర్వాత సరిపడంత చక్కెర వేసుకొని ఒకసారి కలుపుకొని గ్యాస్ స్టవ్ ఆఫ్ చేసేయండి. దాంట్లో కాచి చల్లార్చుకున్న పాలు వేసి ఇలా వస్తుందో లేదో చూసుకుంటూ తక్కువ తక్కువ పాలు వేసుకొని చేయండి. ఎక్కువ పాలు వేస్తే మళ్ళీ చుట్టడానికి రాదు. అంతే అండి, సింపుల్ ప్రాసెస్. చాలా ఈజీగా టేస్టీగా ఉంటుంది. ఇంతకు మీకు రవ్వ లడ్డు అంటే ఇష్టమేనా? సో, ఇలా అయితే నేను కూడా చేస్తున్నాను. అండ్ మాకు ఎన్ని రవ్వ లడ్డూలు వచ్చాయన్నది కామెంట్ చేసి చెప్పేయండి.